ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కుంభరాశి జాతకానికి సంబంధించి శని జన్మంలోకి వచ్చాడు. ఈరోజు జన్మంలోకి వస్తూ ఉన్నాడు శని. సో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. అలాగే మాకు నక్షత్రం తెలియదండి అంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటువంటి అక్షరాలతో కనుక తీసుకున్నట్లయితే వీరికి కుంభరాశి అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కుంభరాశి జాతకానికి సంబంధించి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. గురుబలం ఉండడం వల్ల, అంటే శని మీకు టెన్షన్ పెడతా ఉన్నా గురువు చాలా ఉచ్చలో ఉన్నాడు, చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కుంభరాశి జాతకులకు అంత పెద్ద చెప్పుకోదగ్గ సమస్యలు ఉండకపోవచ్చును. ఆల్రెడీ 2020 నుండి అనుభవిస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మానసికంగా కొద్దిగా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. అది ఒకటే శని వల్ల. అంతకు మించినటువంటి సమస్యలు ఏవి ఉండకపోవచ్చును. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ధైర్యంగా ఉండండి మానసికంగా. ఎందుకంటే మానసికంగా ఎప్పుడైతే మనం కింద పడిపోతామో మిగతా విషయాలన్నీ కూడా మనల్ని డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. కాబట్టి ఒక్క మానసికంగా స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేయండి కుంభరాశి జాతకులకు. ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏమీ కూడా ఉండవు. శని అంత పీడ తొలగిపోయే అవకాశం ఉంది. సో గురుబలం ఉంది కాబట్టి టెన్షన్ లేదు. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు. వృషభ రాశి వారికి అక్కర్లేదు. మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. మా ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్యల నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.